మనకు తెలిసిపోతుంది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే వేరియబుల్స్ ఎక్స్ ని ఎక్స్ దిక్కు వైని వై దిక్కు రాసుకుంటాం. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చిండు, గివెన్ దట్ x power 6 dy plus y power 6 dx equals to 0. x దిక్కు y దిక్కు కదా, నేను ఈ టర్మ్ అతను పంపిస్తా. ప్లస్ ఉన్నది కంప్లీట్ టర్మ్ ని పంపిస్తున్నా, ప్లస్ ఉన్నది అటు పోతే మైనస్ అవుతుంది. మైనస్ y పవర్ 6 dx కదా. సో ఇప్పుడు ఏముంది, y ఇంటూ dx ఉంది, x ఇంటూ dy ఉంది కదా. సో ఫస్ట్ నేను ఈ టర్మ్ ని ఇటు పంపిస్తా. x పవర్ 6 dy బై ఇంటూ ఉన్నది ఇటు వస్తే డివైడెడ్ బై ఈక్వల్స్ టు మైనస్ డిఎక్స్, అంతే కదా. మైనస్ అక్కడ డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క టర్మ్ ఉంది కదా, అక్కడ పంపించేస్తాం. ఒకటేసారి చేయాలి కానీ ఫస్ట్ సమ్ కాబట్టి అర్థం కావడానికి సపరేట్ చేసుకున్నాం. మైనస్ డిఎక్స్ బై ఎక్స్ పవర్ 6. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈ నుంచి చూద్దాం. ఇది ఇటు ఇది ఇటు, డివై బై y power 6 equals to minus dx by x power 6 వస్తుంది. డైరెక్ట్ రాసుకుంటే మీకు ఇన్ని అర్థమైపోయిందంటే ఈడ రాసుకొని, లేకపోతే ఫస్ట్ y దిక్కు రాసుకుని తర్వాత x అక్కడ పంపించండి, ఏం కాదు. ఇక మనం ఏం చేస్తాం, ఇట్లా రాసినాక మీద రాసుకుందాం. ఈ టర్మ్ వచ్చింది కదా, దీన్ని ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఇట్లా మనం సపరేట్ వచ్చినాక వీటిని ఇంటిగ్రేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ డివై బై y పవర్ 6 ఈక్వల్స్ టు మైనస్ డిఎక్స్ బై ఎక్స్ పవర్ 6. మనకు డైరెక్ట్ ఫార్ములా ఏం లేదు కాబట్టి ఇంటిగ్రల్ y పవర్ మైనస్ 6 డివై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ x పవర్ మైనస్ 6 డిఎక్స్ అట్లా రాసుకుంటాం. ఇట్లా రాసుకున్నాక మనకి ఫస్ట్ ఎట్లా సిన్స్ రాసుకుందాం. 1 బై ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ మైనస్ ఎన్. మనము 8th క్లాస్ నేర్చుకున్నాం, ఆ ఫార్ములా రాకపోయినా నేర్చుకోండి. ఇక్కడ పవర్ డినామినేటర్ లో పవర్ ప్లస్ ఉంటే న్యూమరేటర్ కొలిసరికి మైనస్ అవుతుంది. ఇది మనకి ఏముంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, దట్ ఈస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి కదా ఫార్ములాలో వేసేయచ్చు మనం. y పవర్ మైనస్ 6 ప్లస్ 1 బై మైనస్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ 1 బై మైనస్ 6 ప్లస్ 1 ప్లస్ సి. మొత్తం అయిపోయినాక లాస్ట్ ప్లస్ సి పెడతాం, ఎందుకంటే ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రల్ కాబట్టి. ఇప్పుడు మనకు y పవర్ మైనస్ 5 బై మైనస్ 5. 6 లకి 1 పోతే 5, పెద్దదానికి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది. సో అది ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 5 బై మైనస్ 5 ప్లస్ సి. ఈ టర్మ్ ఇటు పంపించేస్తా. y పవర్ మైనస్ 5 బై మైనస్ 5 ప్లస్ మైనస్ ఇటు వచ్చేస్తే కంప్లీట్ టర్మ్ ప్లస్ అవుతుంది. ఎల్సిఎం ఎంత, మైనస్ 5 కదా. ఆ మైనస్ 5 నటు పంపించేస్తా. ఎక్స్ పవర్ మైనస్ 5 ప్లస్ y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5c. ఇక్కడ c అంటే ఏంది, కాన్స్టెంట్ కదా. సో 5 ఇంటూ వేసిన కాన్స్టెంట్ వస్తుంది. మనకు ఓవరాల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1 బై ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై y పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు c. దీన్ని c1 పెట్టుకున్నా ఏం కాదు, c1 పెట్టుకున్నా ఏం కాదు. ఇంతే సొల్యూషన్. ఈడ వరకు చేసి వదిలేస్తాం. వేరియబుల్స్ ని సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇలా అన్న అట్లనే ఉంటాయి. ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్. ఫస్ట్ మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటే అయిపోతుంది సొల్యూషన్ మొత్తము. సొల్యూషన్ అని చెప్పి ఎగ్జామ్లో గివెన్ దట్ అని రాసి ఏమి ఇచ్చిండు, dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x ప్లస్ y కదా. ఇది మనకి ఎట్లుంది ఫార్ములా, ఏ పవర్ m ప్లస్ n, దట్ ఈస్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కదా. అదే ఫార్ములా రాసిన. ఇవి ఇండిసెస్ ఫార్ములాస్ అంటే రియల్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్, ఇవి గుర్తుకుండాలి మనకి. సో దీన్ని dy బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x
ఇంటూ ఈ పవర్ వై రాస్తా. మనకు సపరేట్ అయిపోయినాయి. ఈ పవర్ వై నటు పంపిస్తా, డిఎక్స్ నటు పంపించేస్తా. డివై బై ఇంటూ ఉన్నది ఇటు వస్తే డివిజన్ అవుతుంది, బై అవుతుంది. బై ఉన్నది అటు పోతే ఇంటూ అవుతుంది. రాసినాం. తర్వాత ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది? ఇంటిగ్రల్ డివై బై ఈ పవర్ వై, పవర్లో ఉండాలి అది, ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2x dx కదా రాసేసినాం. దీనికి మనకి డైరెక్ట్ లేదు కాబట్టి దీన్ని నేను ఈ పవర్ -5 డివై రాసుకుంటా. ఎట్లా అంటే ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే 1/a పవర్ n. డినామినేటర్లో ప్లస్ ఉంటే న్యూమరేటర్కి వచ్చేసరికి మైనస్ పవర్ అవుతుంది. రాసేసినాం. ఇది డైరెక్ట్ ఉంది, నెక్స్ట్ స్టెప్లో వేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏం ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ ఈ పవర్ x dx, ఈ పవర్ x ప్లస్ c కదా, డైరెక్ట్ ఫార్మ్, ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అంతే కదా. సో ఇక్కడ మనకు x ప్లేస్లో -5 ఉంది, ఏం కాదు ఈ పవర్ -5 బై d/dx ఆఫ్ d/dy ఆఫ్ -5 చేస్తాం. ఎందుకంటే పవర్లో ప్యూర్ x లేదు కదా, y ఉంది కాబట్టి, -y ఉంది కాబట్టి మళ్ళీ మనం దానికి డినామినేటర్లో డెరివేటివ్ వేస్తాం. ఇదే ట్రిక్ ఇక్కడ. దీన్ని మనం ఏమంటామంటే కంటిన్యూయేషన్ రూల్ సంథింగ్ ఏదో అంటాము. అవసరం లేదు మనకు అదంతా. ఇంటిగ్రేషన్ ప్రాపర్ లేకపోతే మనం న్యూమరేటర్కి ఇంటిగ్రేషన్ చేస్తాం, డినామినేటర్లు అదే టర్మ్కి డెరివేటివ్ చేస్తాం. ఈ పవర్ 2xకి ఈ పవర్ 2x బై d/dx ఆఫ్ 2x. ఎందుకంటే x ప్లేస్లో మనకు 2x ఉంది ప్లస్ c. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ -5 బై -1 అంతే కదా, ఈ పవర్ 2x బై 2 ప్లస్ c. ఇది కాస్త ఎట్లా రాసుకోవచ్చు అంటే మనము ఈ టర్మ్ని ఇటు పంపించేద్దాం. ఈ పవర్ 2x బై 2 మైనస్ డినామినేటర్లో 1 ఉన్న ఫరక్ పడదు. ఈ పవర్ -y ఈజ్ ఈక్వల్స్ టు c. ఈ పవర్ 2x ఎల్సిఎం తీసుకుందాం 2 మైనస్ 2 ఈ పవర్ -5, ఎందుకంటే ఇక్కడ 1 ఉంటుంది. 2కి 1కి ఎల్సిఎం 2 మనకు తెలిసిందే, ఈక్వల్స్ టు c. ఒకవేళ ఎల్సిఎం తెలియకపోతే ఒక సపరేట్ వీడియో ఉంటుంది, అలా చూసుకోండి. ఈ పవర్ 2x మైనస్ 2 బై ఈ పవర్ ప్లస్ y ఈక్వల్స్ టు 2c. దీన్ని ఎట్లా రాసుకున్నామంటే ఈ పవర్ 2x మైనస్ 2 బై ఈ పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు c. c అనేది కాన్స్టెంట్ కదా, 2ని మల్టిప్లై చేసినా మనకు కాన్స్టెంటే వస్తుంది. సో ఈ వరకు ఆపేస్తాం. మనకి ఇక్కడ మెయిన్ క్వశ్చన్ చూడగానే ఏం గుర్తుకు రావాలంటే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. ఫస్ట్ దీన్ని సపరేట్ రాసుకోవాలి. ఎట్లా? ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఆ ఐడియా వచ్చేసి మనం చేసేయచ్చు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సమ్ మనకి ఏమి ఇచ్చిండో ఇది మనకేం తెలుసు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కదా. అది చేసి ఇలాగే నీ పవర్ y కామన్ తీసి వచ్చేసాయి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండో dy by dx ఈక్వల్స్ టు ఈ పవర్ x ప్లస్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ y. అంతే కదా. దీన్ని ఎట్లా రాసుకుంటాం అంటే ఏ పవర్ m ప్లస్ n సిన్సిలా రాస్తాము, ఇట్లా పెట్టాము. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అట్లనే రాస్తాం. dy by dx ఈక్వల్స్ టు ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ y. ఈడ మనకి ఈ పవర్ y ఉంది, ఈడ ఈ పవర్ y ఉంది, కామన్ తీసేద్దాం. dy by dx ఈక్వల్స్ టు ఈ పవర్ y ఇంటూ ఈ పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు కామన్ తీసినాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్లో చూసుకుందాం. ఎక్స్ వేరియబుల్ ఉంది, సపరేట్ రాసేసుకుందాం. దీన్ని ఇటు ఈ డిఎక్స్ ఇటు. అప్పుడు ఏమవుతుంది? dy బై ఈ పవర్ y ఈక్వల్స్ టు ఈ పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏముండదు, ఎందుకంటే ఇది డివైడెడ్ బై ఉంది కదా, అటు పోతే ఇంటూ అయిపోతుంది. ఆఫ్ ఇది ఈక్వల్స్ టుకి రాయాలి. ఎట్లా మనకి ఎగ్జామ్లా ఎట్లా ప్రజెంటేషన్ చేస్తున్నామని ఇట్లా చూస్తారు. ఈ పవర్ ఈక్వల్స్ టుకి చక్కగా ఉండాలి. ఈ పవర్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్.
ఇక్కడ ఈక్వల్స్ టు ఉంటే ఈ రెండు లైన్ల మధ్యలో ఈ బార్ ఉండాలి, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ అండ్ కరెక్ట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అది. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ డైరెక్ట్గా e⁻y dy. ఇంతకుముందు చేసినట్టే మళ్ళా ఇట రాద్దాం. సిన్స్ 1/a⁻n ఈక్వల్స్ టు a⁻n. ఎగ్జామ్లో మ్యాక్సిమం సిన్స్లు రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం చిట్టీలు పెట్టారు అనుకుంటారు. సిన్స్లు రాస్తే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంది అని అనుకుంటారు. ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ప్లస్ x² dx. సో దీన్ని ఏమవుతుంది e⁻y/-1, ఎందుకంటే డినామినేటర్లో దీని డెరివేటివ్ వేస్తాం. dy ఆఫ్ -y దట్ ఈస్ -1 కదా, అది డినామినేటర్లో వేస్తాం. డైరెక్ట్ రాసేసిన e⁻x ది e⁻x, x² ది x³ షార్ట్ కట్ ఏంటంటే 2 ఉంటే నెక్స్ట్ టర్మ్ రాసేస్తాం ప్లస్ c. ఇప్పుడు నేనేం చేస్తా, దీన్ని ఈ టర్మ్ ఒకటి ఇటు పంపిస్తా, ఈ సీన్ అటు పంపించేస్తా. సి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనకి ఏం ఫరక్ పడదు. e⁻x ప్లస్ x³ మైనస్ ఇటు వస్తే ప్లస్ e⁻−y ఈక్వల్స్ టు సి. ఇది ఇటు రాసిన ఇది ఇటు రాసిన ఏం కాదు మనకి, ఇది మొత్తం రాసినాం కదా. లాస్ట్ ఆన్సర్ ఎట్లా రాస్తాం అంటే e⁻−y ఉంది కదా, e⁻x ప్లస్ 1/e⁻y ప్లస్ x³ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇంతే, కింద జాగలేదు కాబట్టి ఈడ మీద రాసేస్తాం. వీడికి రాసి వదిలేస్తాం. ఇక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే అన్నిట్లోనే ఉంటాయి, సింపుల్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకోసం చూసినట్టయితే ఇక్కడ మనకి డైరెక్ట్ ఇచ్చింది e⁻−y దాన్ని కామన్ తీస్తాం. ఫస్ట్ డైలాగ్ ఏం రాస్తాం, గివెన్ దట్ dy/dx ఈక్వల్స్ టు e⁻−y ప్లస్ e⁻−y x². ఈ రెండిట్లో నుంచి e⁻−y కామన్ తీస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది కామన్, ఇక్కడ ఏం లేకపోతే 1 అంటే ఇది బయటికి తీసేస్తే 1 మిగులుతుంది కదా. e⁻−y ఇంటూ 1 e⁻−y, e⁻−y బయటికి తెచ్చేస్తే x² ఉంటుంది. సపరేట్ చేసుకుందాం dx నాట్ e⁻−y. ఫస్ట్ సపరేట్ రాసే బదులు దీన్ని e⁻−y అంటే ఏంది, ఇక్కడ మనకు పవర్ లో మైనస్ ఉంది, సో కిందికి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. సేమ్ ఇంతకు ముందుదే ఇది a⁻−n ఈజ్ ఈక్వల్స్ టు 1/a⁻n. ఫార్ములాలు ఇంపార్టెంట్ మనకి. 1 ప్లస్ x². ఫార్ములా వచ్చి అది ఏడ వాడాలో గిట్ట తెలియాలి. ఇది ఇటు ఇది ఇటు, అప్పుడు e⁻y dy ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ x² dx. మనం ఏం చేస్తాం, దీనికి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ e⁻y dy ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేటింగ్ 1 ప్లస్ x² dx. డైరెక్ట్ e⁻y కి e⁻y డినామినేటర్ లో +1 వస్తుంది, సో వి ఇగ్నోర్ దట్. 1 కేమో x² కేమో x³ ప్లస్ c. ఇది అటు రాసేద్దాం, x ప్లస్ x³ మైనస్ e⁻y ఈజ్ ఈక్వల్స్ టు c. ప్లస్ ఉన్నది అటు పోతే మైనస్, ఇంతే. ఇప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ నార్మల్ ఆల్జీబ్రిక్ అయిపోయింది, ఎక్స్పోనెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్. సేమ్ ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిందో రాస్తాం. ఏమేమి ఇచ్చిండు అంటే sec² x డాట్ తోటి సపరేట్ రాసుకోండి. డాట్ అంటే ఇంటూ అన్నట్టు tan y dx ప్లస్ sec² y tan x dy ఈక్వల్స్ టు 0. మనం అన్ని లెఫ్ట్ సైడ్ dyలు పెట్టుకుంటున్నాం కదా, ఈ dy టర్మ్ ఇటు పెట్టి ఈ మొత్తం dx టర్మ్ అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ టర్మ్ ఇక్కడనే కదా, sec² y ఇంటూ tan x dy ఈక్వల్స్ టు ప్లస్ ఉన్నది అటు పోతే మైనస్ sec² x tan y dx అయిపోయింది కదా. ఇప్పుడు ఈడ ఒక్కటి x టర్మ్ ఉంది అటు పంపించేద్దాం, ఈడ ఒక్కటి tan y ఉంది అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ ఉన్నది ఇక్కడ వస్తే sec² y బై tan y dy ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sec² x బై tan x dx.
ఇవి అయిపోయింది, సపరేట్ చేసేసినాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనం కాన్షియస్గా ఉండాలి. సో ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ, సీకెండ్ స్క్వేర్ బై టాన్ స్క్వేర్ కదా, సీకెండ్ స్క్వేర్ వై బై టాన్ వై డివై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ మైనస్ ఉంది ఇక్కడ ముంగట, మైనస్ రాస్తాం, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై టాన్ ఎక్స్ కదా. సింబల్స్ చూసుకోవాలి, నాకు ఇట్లా సింబల్స్ పోతాయి కొన్ని ప్రాబ్లమ్స్ లో, మేబీ ఎగ్గొట్టవచ్చు, మీరేం కన్ఫ్యూజ్ కాకండి, ప్రొసీజర్ ఫాలో అయిపోండి. డిఎక్స్ కదా, ఇక్కడ మనకి ఏముంది, డైరెక్ట్ డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉందా అంటే ఇక్కడ చూసుకుందాం. టాన్ వైకి డిఫరెన్షియేషన్ చేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, టాన్ వై అంటే ఏంది, టాన్ ఎక్స్కి ఏంది, సెకండ్ స్క్వేర్ ఎక్స్ కదా, అంటే dy dx ఆఫ్ టాన్ ఎక్స్ ఏంది, సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఇదేమో డినామినేటర్లో ఉంది, ఇదేమో న్యూమరేటర్లో ఉంది. సో మనకు ఫార్ములా ఒకటి ఉంది, ఏముంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇదే ఫార్మ్, ట్రిగ్నోమెట్రీలో మ్యాక్సిమం ఇదే ఫార్ములా వస్తుంది. ఇక రాసుకుందాం, అంటే ఇట్లా సాల్వ్ చేసేది, లాగ్ మోడ్ డినామినేటర్ టర్మ్ ఉంది, సీకెండ్ కదా టాన్ ఉంది, టాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ మోడ్ టాన్ ఎక్స్. ఇక మనకి ఈ రెండు వేరియబుల్స్ టాన్లలో వచ్చినాయి కాబట్టి కాన్స్టెంట్ గిట లాగ్ సి అని రాసుకుంటాం. రాసుకున్నాక ఏమవుతుంది, దీన్ని ఇటు పంపించేద్దాం. సి రాసుకున్నా మనకి ఏం కాదు, log of tan y plus log of tan x ఈక్వల్స్ టు log c. రాసినాం. మనకి ఏం తెలుసు అంటే ఫార్ములా ఇక్కడ రాస్తాం, log a ప్లస్ log b దట్ ఈస్ log ab అట్లా రాసుకున్నాం. సో log of tan y into tan x ఈక్వల్స్ టు log c. టూ సైడ్స్ లాగ్ ఉన్నాయి కాబట్టి ఒమిట్ అయిపోతాయి, క్యాన్సిల్ ఏం చేయము, ఒమిట్ అయిపోతుంది అంటాం. సో ఆన్సర్ ఎంత వస్తుంది, tan x ఇంటూ tan y ఈక్వల్స్ టు c. గింతే, సింపుల్ ఉంటాయి అన్ని సమ్స్. మనం ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు ప్రతి దాంట్లో ఏమి ఇస్తాడు, dy బై dx ఇచ్చి y అక్కడ ఇచ్చి అట్లా ఇచ్చిండు. ఒకవేళ మనకి దీని బదులు న్యూమరేటర్ లో dx ఇచ్చిండు అనుకో, అంటే రెసిప్రోకల్ ఇచ్చిండు అనుకో, అవతల ఈడ రెసిప్రోకల్ అయితే దీన్ని తీసుకొని సాల్వ్ చేద్దాం. గివెన్ dx బై dy ఈజ్ ఈక్వల్స్ టు, ఏ టైం ఎట్టున్నా మనకి ఏం కాదు, 2x స్క్వేర్ y ఇంటూ 2x మైనస్ 5 క్రాస్ మల్టిప్లికేషన్. ఖాళీ నేనేం చేస్తున్నా, ఈ dy అటు పంపించేస్తా, ఎక్స్ టర్మ్ ఇది మొత్తం ఉంది కదా ఇటు పంపించేస్తా. అప్పుడు ఏమవుతుంది, dx ఇంటూ ఏమవుతుంది, ఇది ఇంటూ అయిపోతుంది 2x మైనస్ 5 బై 2x స్క్వేర్, అంతే కదా. ఈ ఎక్స్ టర్మ్లో మొత్తం ఇక్కడ వస్తే ఉల్టా అయిపోతాయి, 1 బై y, ఇది అక్కడ పోతే ఇంటూ అయిపోతుంది dy అయిపోయింది. ఈ dx నటు రాసుకుంటా, 2x మైనస్ 5 బై 2x స్క్వేర్ dx ఈక్వల్స్ టు 1 బై y dy. సపరేట్ అయిపోయినాయి, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ 5 బై 2x స్క్వేర్ 2x స్క్వేర్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 బై y dy, ఇంతే కదా. ఇప్పుడు న్యూమరేటర్ ని సపరేట్ రాసుకుంటాం, ఎందుకంటే సమ్ లేకపోతే డిఫరెన్స్ ఉంటే సపరేట్ రాసుకుంటాం. బ్రాకెట్ స్టార్ట్, 2x బై 2x స్క్వేర్ మైనస్ 5 బై 2x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ 1 బై y అంటే log y ప్లస్ c, లేకపోతే ఇది గిట్ట సింప్లిఫై చేసుకొని c రాసుకుందాం. 2x 1 2 1 2
ఇక్కడ ఎక్స్ 1 టైం ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా, ఒక టైం ఉంటుంది. ఇంటిగ్రల్ 1/x మైనస్ 5/2 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ log y. ఇంటిగ్రల్ 1/x dx మైనస్ 5/2 ఇంటిగ్రల్ 1/x స్క్వేర్. 1/x² ఎట్లా రాసుకోవచ్చు మనము? x⁻⁻² dx ఈక్వల్స్ టు log y. 1/x అంటే log x మైనస్ 5/2 ఇది x⁻² ప్లస్ 1/-2 ప్లస్ 1 ఈక్వల్స్ టు log y ప్లస్ log c. ఎందుకంటే మనకి ఇక్కడ లాగ్ వచ్చింది, ఇక్కడ లాగ్ ఉంది, అది మెజారిటీ ఏది ఉంటే అది పెట్టుకుంటాం, లేకపోతే సి అన్న పెట్టుకోవచ్చు, ఏం కాదు. log x మైనస్ 5/2 x⁻−1/-1 ఈక్వల్స్ టు log y ప్లస్ log c. ఇట మనం లోపల రాసుకోవచ్చు log ab అని, రాసుకోకపోవడమే బెస్ట్. ఫస్ట్ ఇది చూద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో log x ప్లస్ 5/2 1/x, x⁻⁻1 అంటే 1/x రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు log y ప్లస్ log c. ఇక్కడది కనిపించదు, log y ప్లస్ log c. ఇంతే కదా, ఇంతనే రాసుకోవచ్చు. ఈ లాగ్ దట్ పంపించేద్దాం. log x మైనస్ log y ప్లస్ 5/2x ఈక్వల్స్ టు log c. ఈ రెండింటిని ఎట్లా రాసుకోవచ్చు? log ఆఫ్ x/y, a మైనస్ b కదా, సో x/y ప్లస్ 5/2x ఈక్వల్స్ టు log c. ఇంతే సొల్యూషన్. మన c అన్న రాసుకో, log c అన్న రాసుకో, మనకేం ఫరకే పడదు. దీంతో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఎట్లుంటుంది అంటే, ఇక్కడ మనకి 2x మైనస్ 5 ఇచ్చాడు కదా, దానికి హోల్ స్క్వేర్ ఇస్తాడు, దాన్ని ఏదో ఒకటి v అనుకొని చేస్తాం, అది గిట్ట చెప్పుకుందాం. ఇది టైప్ 2 కిందకి ఏమేమి వస్తాయి అంటే, మనకి హోల్ స్క్వేర్లలో ఇస్తే వస్తాయి. దీనికి ఏం చేయం మనం, సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇచ్చింది రాస్తాం. గివెన్ దట్ ఏమిచ్చిండు, dy/dx ఈక్వల్స్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్ కదా. హోల్ స్క్వేర్ లోపల ఇచ్చిన టర్మ్ ని మనం అజ్యూమ్ చేసుకుంటాం. పుట్ x ప్లస్ y ఈక్వల్స్ టు v అని చేసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. దీంతో విత్ రెస్పెక్ట్ టు x తోటి మాత్రమే, ఎందుకంటే మనకు dy/dx ఇచ్చింది కదా. సో దీనికి ఏమో 1 ప్లస్ dy/dx, v తోటి చేస్తే ఇక్కడ v అంటే వేరియబుల్ dv/dx వస్తుంది. ఇక్కడ నుంచి మనం dy/dx రాసుకుందాం. ఎట్లా అంటే dy/dx ఈక్వల్స్ టు dv/dx మైనస్ 1. ఈ రెండు తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో 1లో ఫ్రమ్ 1 ఏముంది, ఫస్ట్ 1ది రాద్దాం. dy/dx ఈక్వల్స్ టు x ప్లస్ y హోల్ స్క్వేర్. dy/dx అంటే ఏంది, dv dv/dx మైనస్ 1 ఈక్వల్స్ టు v స్క్వేర్. ఇప్పుడు +1 -1 అటు పంపిస్తే +1 అయిపోతుంది. ఇంకా మనం వేరియబుల్ సెపరబుల్ ముందు వాడచ్చు. ఎట్లా అంటే dx అటు పంపిద్దాం, ఇది మొత్తం ఇటు పంపించేద్దాం. dv/v² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు dx ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేట్ చేస్తే మనకేమొస్తుంది, ఇంటిగ్రల్ dv/v² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ dx. మనకేముంది ఇక్కడ ఇంటిగ్రేషన్ రాసుకుందాం, సిన్స్ ఏం కాదు, 1/1 ప్లస్ x² dx. దాన్ని ఏమని రాసుకుంటాం, tan ఇన్వర్స్ ఆఫ్ x. అంతే కదా, ఇక్కడ మనకి x ప్లేస్ లో v² ఉంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 dx, దట్ ఈజ్ x ప్లస్ c. తర్వాత ఇక్కడ v అంటే ఏం అజ్యూమ్ చేసుకున్నాం మనం, x ప్లస్ y కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c.
ఈజ్ ద సొల్యూషన్. కాకపోతే నువ్వు ఈక్వల్స్ టు సి రాసుకోవాలనుకున్నావు అనుకో, ఇది ఇక్కడ పంపించేస్తాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఈడ ఏం చేసినా మనకేం కాదు, అక్కడ ఏం చేసినా మనకేం కాదు.